హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చిన్నోడికి ఇప్పుడే ఫస్ట్ డోస్ వేపిస్తున్నాను అనమాట. సో చాలా లేట్ అయింది. ఆ తర్వాత టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాను. ఇలా శారీ కట్టుకొని చాలా రోజుల తర్వాత రెడీ అయ్యాను అనమాట. తర్వాత టెంపుల్కి పైనింటి అమ్మాయితో కలిసి వెళ్ళాము, వాళ్ళ పిల్లలు మా బాబుని తీసుకొని. చాలా రష్ అండి. హాఫ్ అన్ అవర్ దాకా క్యూలోనే ఉన్నాము. ఆ తర్వాత ఒక చిన్న ప్లేస్లో నాకైతే నవగ్రహాల దగ్గర దొరికింది, అక్కడ దీపం పెట్టుకున్న తర్వాత దర్శనం అయితే గబాన్ అయింది. ఎప్పుడూ లేనిది ఈసారి నా కొడుకుతో రావడం వల్ల ఏమో నాకైతే ప్రసాదం దొరికిందనమాట. ఎప్పుడు దొరకలేదు, ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఇది అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే శివాలయం అనమాట. బట్ ఎప్పుడు దొరకలేదు, ఈసారి అయితే దొరికింది. అండ్ పాప ఉండేసి వాళ్ళ పాప ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, వెళ్దాం అంటే అట్టొచ్చాము. వస్తే ఇట్లా దీపాలు పెట్టేస్తున్నారనమాట నీట్గా. సో అవన్నీ చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయి కదా. ఒకవేళ మేము పిల్లల్ని తీసుకొని రాకుండా కానీ ఉంటే తప్పకుండా ఇందులో పార్టిసిపేట్ చేస్తుండేవాళ్ళం. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లల్ని ఎప్పుడైనా బయటికి తీసుకొస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు స్నాక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ ఎప్పుడు మీ బ్యాగ్లో ఉంచుకోండి. అప్పుడు వాళ్ళు కొంచెం సిక్ అవ్వకుండా ఉంటారు. అప్పటికే మా వాడు అడిగాడు, బాగా చెమటలు పట్టేశాయి. వాళ్ళ పిల్లలకి మా బాబుకి ఇద్దరికి స్నాక్స్ ఇచ్చాను. ఆ తర్వాత అక్కడుండే దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ పలకరించేసుకొని, ఆ తర్వాత ఇక్కడ ముగ్గులు ఉంటే అవి కూడా వీడియో తీసుకొని మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇట్లా వచ్చానమాట. ఇక్కడ కళ్యాణం జరుపుతున్నారు స్వామివారికి, అమ్మవారికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్.